బాస్ నుంచి అసలు అన్ఎక్స్పెక్టెడ్ టాప్ 5లో ఉంటారు అనుకున్న కంటెస్టెంట్ ఈరోజు మన ముందు ఉన్నారు సుమన్ శెట్టి గారు. సో ఆయనతో మాట్లాడతాం. ఈ సుమన్ శెట్టి గారు సో టాప్ 5 ఉంటారు అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు మీ నుంచి, బట్ మీరు ఇట్లా టాప్ 7గా బయటకు వచ్చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నేను అనుకున్నాను మేడం, యాక్చువల్లీ టాప్ 5లో ఉంటాను అని అనుకున్నాను, కానీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. ఇంకేం చేయలేం కదా మేడం, ఓటింగ్ వైజే వెళ్తున్నారు కాబట్టి అది మన చేతిలో లేదు మేడం, అంత ఆడియన్స్ చేతిలో ఉంది. చిన్న డిసప్పాయింట్ అయితే ఉంది, టాప్ 5లో ఉంటే బాగుంటుందని. కానీ మనకు భగవంతుడు ఎంతవరకు రాసి పెట్టి ఉంటే అక్కడ వరకు ఉంటే చాలు మేడం. అది హ్యాపీ, స్టిల్ నాట్ ఐఎమ్ హ్యాపీ మేడం. ఓకే, సో మీరు స్టార్టింగ్ లోపలికి వెళ్ళినప్పుడు అందరూ సుమన్ శెట్టి గారు మాస్క్తో ఆడుతున్నారు, ఎవరైనా ఇంత మంచిగా ఉంటారా అంటే కంప్లైంట్లు వచ్చినప్పుడు గొడవలు అయినప్పుడైనా కూడా రియాక్ట్ అవ్వాలి కదా, అప్పుడు కూడా అవ్వకుండా ఉన్నారు. ఇతను ఇంతేనా లేకపోతే మాస్క్తో ఆడుతున్నారా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. మేడం నిజంగా మీరు అంతేనా లేకపోతే లోపల అలా ఆడారా? మీ అందరికీ తెలుసు కదా మేడం, మీరే చెప్పండి మేడం జనాలకి. సుమన్ శెట్టి ఎప్పుడు ఇంతే మేడం, సినిమాల్లోని ఇంతే. అది డిఫరెంట్ క్యారెక్టర్ బట్టి అలాగ ఉంటుంది తప్ప, కొంచెం సీరియస్ మూడ్ ఉంటే సీరియస్ ఉంటుంది తప్ప. సుమన్ శెట్టి అన్నవాడు ఇక్కడే కాడుకోండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, అన్నీ అడగండి ఇంట్లో ఎలాగుంటాను అని. లాస్ట్ ఇయర్ గారిని అడిగాంలేండి మేము, చెప్పారు మీరు అలానే ఉంటారు ఇంట్లో కూడా అని చెప్పి. ఫస్ట్ నుంచి నా నేచర్ ఇంతే మేడం, కొంచెం కూల్. కాపం అన్నది ఇంకా వస్తే చూశారు కదా, రాయండి మేడం, అంతవరకే ఉంటుంది నా కాపు, ఇంకెక్కువ ఉండదు మేడం. కానీ మీరు ఇంత తీసుకోగలిగిన వాళ్ళు నామినేషన్లోకి వచ్చిన తర్వాత అది మీరు తీసుకోలేరు అన్నట్టు కనిపించేది, ఎందుకంటే మీరు అగ్రెసివ్నెస్ ఆ నామినేషన్లోనే కనిపించేది. సో అంటే మిమ్మల్ని నామినేట్ చేయడం మీకు నచ్చదు, అంటే నేను ఇంత మంచిగా ఉన్నా ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నారు అన్నదా కోపం? నామినేట్ చేసినందుకు కాదు మేడం, ఆ పాయింట్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు చెప్పేది పాయింట్ కరెక్ట్ కాదు, అందుకే నాకు మేడం వ్యాలిడ్ అంటే అదే చెప్తున్నాను మేడం. వ్యాలిడ్ అంటే ఇప్పుడు వాళ్ళకి అదే వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు ఆ పాయింట్, నా పాయింట్ నాకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ అది చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు మేడం వాళ్ళు. ఫస్ట్ వీక్ అయింది, సెకండ్ వీక్ అయింది, అదే పాయింట్ని తీసుకొచ్చి 4th వీక్ అదే, 10th వీక్ కూడా అదే పాయింట్ మేడం. మరి మీరు చేసిన నామినేషన్కి హౌస్ మొత్తం నవ్వుకున్నారు. నువ్వు స్ట్రాంగ్, నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతే బెస్ట్ అని మీరు డిమాండ్ చేసింది. మీకు ఆ రోజు గిల్ట్ అనిపించలేదు, అరే నేను ఏమైనా రాంగ్గా నామినేట్ చేశానా, హౌస్ మొత్తం నవ్వారే, మరి ఇది బయటికి ఎలా వెళ్తుంది అని ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? మేడం నేను అదే చెప్తున్నా, ఫస్ట్ వీక్ కాదు 2 వీక్స్ వదిలేను మేడం. 3rd వీక్ నుంచి నామినేషన్ అంటే ఉన్న బ్యాచ్ అందరూ సుమన్ శెట్టి అన్న నామినేషన్కి వెళ్తున్నాడు ఓయ్ అని అరిచేవారు. అంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు, అంటే నా నామినేషన్ కానివ్వండి, నేను మాట్లాడే విధానం కానివ్వండి, అది వాళ్ళకి నచ్చింది. అంటే పాయింట్స్ కూడా సిల్లీ పాయింట్స్ కాదు మేడం, చెప్పేవి చిన్న పాయింట్స్ అయినా కరెక్ట్గా చెప్తాడు అన్నది వాళ్ళకి నచ్చే కదా మేడం మామూలుగా. అండ్ సంజన గారు మీరు నామినేషన్ అయిపోయిన తర్వాత ఒక స్కిట్ చేశారు, అప్పుడు మీరు ఆమె హ్యాండ్కి కిస్ చేశారు. అరే అప్పుడు డార్లింగ్ అంటే ఆయనకి ఇబ్బంది అయింది, మరి వాళ్ళకి కిస్ చేశారు, మరి సంజన ఎంత రియాక్ట్ అవ్వాలని చెప్పి బయట చాలా మంది ట్రోల్ చేశారు. మీరు చూసారో లేదో బయటకు వచ్చిన తర్వాత? మరి మీకు అమ్మో ఇప్పుడు నేను ఇది ఎలా వెళ్తుంది బయటకు అనుకోలేదా? లేదు అంటే యాక్చువల్లీ ఒక స్కిట్ మేడం, అది యాక్చువల్లీ అది మాది మొత్తం ప్లే అయిందా లేదా నాకు తెలియదు. యాక్చువల్లీ అది స్కిట్ చేసాం మేడం. వీళ్ళు వచ్చారు కదా మేడం టాస్క్ ఆడడానికి, క్యాప్టెన్సీ టాస్క్ ఆడడానికి వీళ్ళు వచ్చారు, సీజన్ 1 అలాగా ఒక్కొక్కరు వచ్చారు. అది టాస్క్ వాళ్ళు టాస్క్ ఇచ్చారు నాకు సంజన గారికి బర్నీ అన్నది. యాక్చువల్లీ సంజన గారు బర్నీ గారు చేశారు, తర్వాత నేను మధ్యలో ఎంటర్ అయ్యి చేస్తాను. అది మొత్తం రాలేదు అనుకుంటా, నాకు తెలిసి మీరు చెప్తుంటుంటే అదొకటే ట్రోల్ అయినట్లుంది. అది ఒక సీక్వెన్స్, నాకు నిజంగా తెలియదు మేడం, ఇంకా అసలు ఖాళీ లేదు మేడం, అసలు అన్ని బిజీగా వెళ్తుంది, చూడలేదు మేడం నేను అసలు. జనాలు మిమ్మల్ని. అవును మేడం, నాకు సార్ కూడా అడిగారు, మరి సుమన్ డార్లింగ్ అంటే నీకు నచ్చలేదన్నా, మరి ముద్దు పెట్టుకుంటే తనకి ఇబ్బంది లేదు కదా, నాకేముంది, మీకు ఇబ్బంది అయింది అంతే, నాకు ఇబ్బంది అయింది మేడం. అంతేనా సుమ్ము డార్లింగ్ నేను అనొచ్చా మరి ఇప్పుడు? అలాగే సిస్టర్, సిస్టర్ అవ్వా సిస్టర్ అనేసారా? ఓకే డన్. సో ఫైనల్లీ భరణి గారితో మీ బాండింగ్ అల్టిమేట్, అసలు సూపర్ బాండింగ్ అసలు మీ ఇద్దరిని చూస్తే. సో ఎలా అనిపించింది, బయటకు వచ్చాక కలిసారా భరణి గారిని? మేడం రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం మేడం, 100% వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాం, అందరూ వీడియో కాల్ మాట్లాడుతున్నాం, అందరూ అంత సుమనన్న బాగుందా సుమనన్న బాగుందా అని అడుగుతున్నారు, మాట్లాడుతున్నాం మేడం. ఆ బాండింగ్ కంటిన్యూ అవుతుంది మేడం స్టిల్ నౌ. ఓకే, సో మీరు ఎలాగా చెప్పలేదు మాకు ప్రెస్ మీట్లో, కనీసం ఇప్పుడైనా చెప్పండి, ఎవరు విన్నర్ అవుతారు, లేడీ కంటెస్టెంట్ అవుతారా, కామన్ మ్యాన్ అవుతాడా, లేకపోతే ఈసారి ఫస్ట్ టైం కమీడియన్ అవుతాడా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నా, ఈ 5
కామన్ మ్యాన్ అనేది లేదు మేడం, అందరూ సెలబ్రిటీసే. అందరూ సెలబ్రిటీసే ఈరోజు. అది ఎవరన్నది నేను వెయిట్ చేస్తాను మేడం. మీరే అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను మేడం. ఓకే సార్, మేము ఇంకేం అడగంలేండి, మీరు ఇంత మంచిగా ఆన్సర్స్ ఇస్తే మేము ఇంకేం అడగలేం. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ మీ డాన్ క్యారెక్టర్ బయట వచ్చింది సీరియల్ది. కంగ్రాచులేషన్స్, ఇంకా మంచిగా చూడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.